కాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ శిలువ శ్రమల ధ్యాన కూడికకు గత 31 రోజు నుండి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. ఈ దినమున మనము చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మన అంశము ఏంటి అంటే విడిచిపెట్టుట. ఏంటి మన అంశము? మరి మనము ఇన్ని దినములు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము కదా. మరి శిలువ శ్రమల ధ్యాన కూడికకు ప్రతిరోజు ఉదయకాలమున నిద్రాభారాన్ని వదిలిపెట్టి, కొంచెం పనుల భారం ఉన్నప్పటికీ, శరీర బలహీనత ఉన్నప్పటికీ, వీటన్నిటిని విడిచిపెట్టి ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి పరిగెత్తుతూ వస్తూ ఉంటున్నాము. అవునా? వస్తున్నారా లేదా? మీ భారాన్ని వదిలిపెడుతున్నారా లేదా? కదా. ఎంతో నిద్ర భారము, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. కొంచెం పనుల భారం ఉన్నప్పటికీ, త్వరగా పనికి వెళ్ళాలి, ఆలస్యమైనప్పటికీ, మరి శరీరాన్ని బలహీనపరుచుకుంటూ మనము ఎంత శ్రమ ఉన్నా కానీ దాన్ని ఓపికతో ఓర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాము. ఇన్ని దినములు దేవుని సన్నిధికి మన ముందు ఉన్న వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరి ఆయన సన్నిధిలో నేను పాలు పొందాలి అని మనము పరిగెత్తుతూ ఉదయకాలమున లేవగానే, మరి నిద్ర విడవగానే దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము? నిద్రపోతూ ఉంటున్నాము కదా. పోతున్నామా లేదా? మరి అంత భారముతో, అంత ప్రయాసముతో మనము పనికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే త్వరగా పనులు చేసుకొని మరలా త్వరగా పనికి వెళ్ళాలి. అంత శ్రమ ఉన్నప్పటికీ ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చిన మనము వాక్యాన్ని వినకుండా మరి నిద్రపోతే ప్రయోజనం ఏంటి? వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మనము వచ్చిన ఆ ఉదయకాలంలో లేచి పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చిన మన విశ్వాసానికి ప్రయోజనము ఉండదు. అందుకని చూడండి, కొన్నిటిని మనము విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేవారముగా ఉండాలి. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనము చదువుకున్నాము. 1వ వచనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇంత పెద్ద సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అంటే 11వ అధ్యాయంలో మొత్తం గమనించినట్లయితే, మరి మన పూర్వీకులు, పెద్దలు, ప్రవక్తలు వారు తమ పరుగును కొనసాగించుచున్న సమయంలో మరి అనేకమైన శ్రమలు ఏవి వచ్చినప్పటికీ వారందరూ, మనము ఎవరినైతే ప్రతి ఆది కాలం నుండి మొదలు పెడితే దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్క ప్రవక్తలను గురించి ఆ 11వ అధ్యాయంలో చెప్పబడతా ఉంటది. అంటే వారికి ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసముతో వారు ముందుకు కొనసాగిస్తూ ఉంటుంటారు. అంత పెద్ద మంది సాక్షి సమూహము ఒక మేఘము వలె ఆవరించి ఉంది మనకు. అవునా కదా? ఎన్ని శ్రమలు వచ్చినా అబ్రహాము వలె ఆశీర్వదించండి నైనా, యోబు వలె ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ ఉంటాము. వారంతా మరి మనకు మేఘము వలె ఆవరించి ఉన్నారు కనుక వారిని చూస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగించాలి. చూడండి, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూడండి, ఇంత పెద్ద సాక్షి సమూహము మన ఎదుట ఒక మేఘము వల్ల కమ్మి ఉంది. మనం ఎక్కడ అడుగు వేసినా, ఏ ప్రస్తావన ఎత్తినా ఒక భక్తుని గురించి చెప్పుకుంటూ ఉంటున్నాము, ఒక భక్తుడి గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటున్నాము, వింటూ ఉంటున్నాము కదా. మరి చూడండి, మనము కూడా ప్రతి పాపమును
ప్రతి భారము మనలను సులువుగా చిక్కులపెట్టి వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటన్నిటిని విడిచిపెట్టి మనం విశ్వాసములో బలపడుటకు ఆయన సన్నిధికి రావడానికి వేగిరముగా పరిగెత్తుతూ, ఓపికతో పరిగెత్తుతూ ఆయన సన్నిధికి పరిగెత్తుతూ వచ్చే వారముగా మనము ఉండాలి. చిక్కులబెట్టు పాపములు ఏవైనా కావచ్చు. ఎవరైనా మనం పరుగు పందెంలో ముందుకు వెళ్తా ఉంటే తల మీద భారము పెట్టుకొని, ఏదైనా బరువు పెట్టుకొని పరిగెత్తగలుగుతారా? గమ్యాన్ని చేరుకుంటారా? పరిగెత్తితే చేరుకోలేదు. ఎవరైతే సులువుగా ఉండి ఏ భారము ఎత్తుకోకుండా మరి సులువుగా ఉండి పరిగెత్తుతారో వారు గమ్యాన్ని చేర్చుకోగలుగుతారు. విశ్వాస జీవితంలో మరి విశ్వాస ప్రయాణంలో మనం పరిగెత్తుచూ ఉంటుంటే మన గమ్యాన్ని చేరే వరకు, మన గమ్యాన్ని ఎక్కడైతే చేరుతామో అక్కడికి చేరేంత వరకు ఏం చేస్తున్నామంటే అనేకమైన పనుల భారాన్ని మన మీద వేసుకొని సాగుతూ ఉంటున్నాము. అవి ఏం చేస్తున్నాయంటే ఆ భారముల వలన మనము ముందుకు కొనసాగించలేకపోతా ఉంటున్నాము, ముందుకు కొనసాగలేకపోతా ఉంటున్నాము. మన విశ్వాస జీవితంలో వెనుకబడిపోతా ఉంటున్నాము. ఈ లోకంలో ఉన్నాము కనుక ఆర్థికపరమైన భారమే కావచ్చు, శ్రమల భారమే కావచ్చు, కుటుంబ భారమే కావచ్చు, లేదంటే ఈ లోకంలో ఉన్న మరి ఆ ధనము ఏదైనా సంపాదించాలి, నేను పైకి రావాలి, ఇలాగ జీవించాలి అనే ఏదైనా ఒక భారమే కావచ్చు. ఏమవుతుంది అంటే ఆ భారములు మన మీద వేసుకొని ఉన్నప్పుడు మనము పరిగెత్తుచున్న పరుగు పందెంలో గమ్యాన్ని చేరుకోలేకపోతూ ఉంటున్నాము. మన విశ్వాస జీవితంలో మనం ఏదైతే తలస్తూ ఉంటున్నామో, మనం దేని కొరకైతే ప్రయాసపడుతూ ఉంటున్నామో అందరము ఒకదాని కొరకు. దేని కొరకు అంటే ఆయన రాజ్యానికి మనము చేరాలి. అవునా కదా? అందరం ఆయన రాజ్యానికి చేరాలి. ఆయన బిడ్డలుగా ఎన్నుకోబడిన మనము, ఆయన సన్నిధిలో చేర్చబడిన మనము, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ప్రత్యేకముగా ఏర్పరచుకోబడిన మనము ఆయన రాజ్యానికి మనము వారసులుగాను మనము వెళ్ళడానికే ప్రయాసపడుతూ ఉంటున్నాము. ఈ లోకంలో జీవిస్తున్నాము గనక మనము కొనసాగిస్తున్న ఈ విశ్వాస పరుగు పందెములో మరి ఈ లోకపరమైన భారము ఏదియో మన మీద పెట్టుకోకుండా సులువుగా చిక్కుల పెట్టు పాపములు. భారము అన్నిటికంటే మించినది ఏంటి అంటే కొన్ని చాలా భారంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి దైవ సేవకులు హెచ్చరించినప్పుడు అది మనసుకు నొచ్చుకున్నట్లుగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనము విశ్వాసం నుండి వెనుకబడిపోవచ్చు. లేదా పెద్దలు చెప్పిన వాటిని బట్టి కూడా మన మనసు నొచ్చుకొని విశ్వాసంలోని ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, వాళ్ళు నన్ను అనడం ఏంటి అని విసుగు చెంది మనకు చెప్పే క్రమశిక్షణను కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని విసుగుగాను, మరి అది మనకు ఒక శిక్షగా భావించి వాటి యందు మనం వెనుకదట్టి చూస్తూ మరి క్రమశిక్షణ నుండి తప్పిపోయి, విశ్వాసంలో నుండి తప్పిపోయి బ్రతుకుచూ ఉంటున్నాము. చూడండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములు వీటన్నిటిని పక్కన పెడితే, ఈ భారములన్నిటిని పక్కన పెట్టినట్లయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పాపము. మనల్ని సులువుగా చిక్కుల పెట్టు పాపమును మనము ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాపము. అబద్ధమే కదా నేను ఆడేది, ఏమవుతుందిలేండి ఒకటేసారి వాటి అందే నువ్వు వెనుకబడిపోతా ఉంటావు. ఒక అబద్ధము ఆడేవంటే, ఒక పాపము చేసావంటే దాన్ని కప్పుకోవడానికి ఒకదాని వెనుక ఒకటి చేస్తూ వస్తూనే ఉంటాము. ఇక దానికి పరిష్కారం ఉండదు. దానికి పరిష్కారం అంటే ఏంటి అంటే ఇంకొక పాపము దానికి అంటుకట్టడమే. ఇంకొకరికి నచ్చ చెప్పాలి కదా, దీన్ని దాపెట్టి ఎలాగ నచ్చ చెప్పాలి? వాళ్ళు నమ్మాలి అంటే నమ్మేటట్టుగా దానికి 10 రకాలైన అబద్ధాలు చెప్పి వారిని ఏం చేస్తామంటే నమ్మిస్తూ ఉంటాము. ఇటువంటివి చేస్తూ మరి విశ్వాస ప్రయాణంలో మనము కొనసాగించే పరుగు పందెంలో ముందుకు కొనసాగించుకోలేకుండా వెనుకబడిపోతా ఉంటాము. ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోలేకపోతా ఉంటాము. అందుకని చూడండి, మనల్ని సులువుగా చిక్కులో పెట్టి పాపములను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపములను ఎప్పుడైతే విడిచిపెడతామో మరి లోకపరమైన వాటి యందు మనము దృష్టించక వాటి యందు విడిచిపెట్టి మనము విశ్వాసముతో పరుగు పందెంలో ముందుకు వెళుతూ ఎప్పుడైతే పరుగును కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు ఏదైతే అనుగ్రహిస్తాడో
ఆయన రాజ్యానికి వారసులుగా పిలువబడటానికి మనము వారసులుగా ఉంటూ ఉంటాము. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎదుట, అదే 2వ వచనం చివర్లో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంటే, ఆనందము అంటే శ్రమ పడడం ఆనందం అని కాదు, కానీ తన తండ్రి అయిన దేవుని చిత్తము జరిగించుటయందు ఆనందించుట కానీ, లేదా నేను అనేక మంది ప్రజలను రక్షణలోనికి తీసుకొని వస్తున్నాను అని ఆనందించుటలోను కానీ, ఎవరిని పాపంలో నశించిపోకుండా నా రక్తము ద్వారా వారిని కడిగి రక్షణలోనికి రాజ్య వారసులుగా చేయడానికి నేను ఈ కార్యాన్ని జరిగిస్తున్నాను ఆనందమును తాను చేస్తూ ఏం చేస్తున్నాడంటే, తన ముందు ఒక ఆనందాన్ని ఉంచుకొని ఆ శిలువ మ్రానును భరించి, శ్రమలను భరించి, నిందలను భరించి, హింసలను భరించి ముందుకు కొనసాగుతూ వచ్చి ఉన్నాడు. మనకు ఆనందాన్ని కలిగించడానికి, మన పాపములను తొలగించడానికి ఏం చేస్తాడంటే, తను ఆనందంగా ఆ శ్రమలను ఆనందంగా కొనసాగించి ఉంచాడు. తను పడుచున్న శ్రమను గుర్తించలేదు, కానీ ఆ రాజ్యంలోనికి నేను చేరగలుగుతాను, నా కొంతమంది ప్రజలనైనా నేను రక్షణలోకి నడిపించగలుగుతూ ఉంటున్నాను, వారు పాపములో పడిపోకుండా, పాపానికి బానిసలు కాకుండా, నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్యానికి వారసులు కావడానికి, రాజ్యానికి చేరుకోవడానికి నేను ఒక పాత్రగా ఉన్నాను, నేను వారిని నడిపించగలుగుతూ ఉంటున్నాను ఆనందముతో ఆ సిలువను భరిస్తూ, మరి శ్రమలను భరిస్తూ, నిందలను భరిస్తూ ముందుకు నడుస్తూ వస్తూ ఉంటున్నాడు. చూడండి, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొద్దిపాటి శ్రమ మనకు వస్తే, కొద్దిపాటి నిందలు మనకు వస్తే, కొద్దిపాటి అవమానము మనకు వస్తే ఏం చేస్తామంటే, ఏమి దేవుడండి, దేవుని సన్నిధికి వెళ్తున్నాము కానీ ఏమి బాగుంది, అనేకమైన శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాము. ఒక విత్తనము వేసి అది మన నోటి వరకు రావాలి అంటే తగిన కష్టము మనము దానికి చెల్లించాలి, మన చెమట కార్చాలి. మనము కష్టపడితే కానీ అది మన నోటి దగ్గరకి రాదు. వస్తుందా? రాదు. అన్నం వండుకోవాలన్నా దానికి తగిన శ్రమ కలగాలి. శ్రమ లేనిదే ఫలితము కావాలంటే కలగదు. విశ్వాసానికి తగిన ప్రతిఫలము మనము పొందుకోవాలి అంటే మనలోని పాప భారాన్ని విడిచిపెట్టాలి. మనల్ని ఏదైతే పీడిస్తూ ఉంటుంది, మనం ఏదైతే శ్రమగా భావిస్తుంటున్నామో, ఏదైతే మనం హింసగా భావిస్తూ ఉంటున్నామో వాటన్నిటిని ఏం చేయాలంటే విడిచిపెట్టి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. చూడండి, 3వ వచనం చదువుకుందాము. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనకు వ్యతిరేకంగా నిందలు వేశారు, హింసలు వేశారు, అబద్ధముగా సాక్ష్యాన్ని పలికారు. అక్కడ ఉన్న వారందరూ అతన్ని హేళన చేశారు, నిందించారు, హింసించారు, ఏదేదో చేశారు, అన్నీ చేశారు. మనకు తెలుసయ్యా, నీవు మా కొరకు శ్రమలు అనుభవించావయ్యా, నిందలు భరించావు, హింసలు భరించావు, మా కొరకు నీ రక్తాన్ని కార్చావు అని అంటూ ఉంటాం. అంటామా లేదా? మరి ఆయన కార్చిన రక్తముకు తగిన విలువ కలిగిన జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? అటు విశ్వాసాన్ని కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? మనము ఈ జీవిత ప్రయాణంలో, ఈ జీవితంలో కొనసాగుతున్న ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటున్నామా? ఒక పరుగు పందెంని మొదలు పెడితే గమ్యం చేరేంత వరకు ఆ పరుగు పందెం కొనసాగుతూ ఉంటుంది. కొద్ది వరకు ప్రయాణం చేసి, లేదంటే ఒక పరుగు పందెం పెడతా ఉంటే కొద్ది వరకు పరిగెత్తి ఇంకా చాలే ఆపేయండి అంటారా? మరి మన జీవితాల్లో ఎందుకు సగం వరకే పరిగెత్తుతూ ఉంటున్నాము? కొద్ది వరకు చూసి వెనక తట్టుపోతూ ఉంటున్నాము. చూడండి, మనము నిరీక్షణతో, విశ్వాసముతో పరుగు పందెంలో ముందుకు కొనసాగినట్లయితే ఎప్పుడు కొనసాగుతూ ఉంటాము అంటే, మనము మన ముందు ఉన్న ఈ శ్రమ, నిందలు, అవమానములు,
సులువుగా చిక్కులో పెట్టు పాపములన్నిటి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ దినమున ప్రతిరోజు ఉదయకాలం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే నిద్రాభారము ఉన్న దానిని మనం వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మరి మన జీవిత పర్యాంతము వరకు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేకమైన అవమానాలు వస్తూ ఉంటాయి, అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సరిగ్గా ప్రార్థన సమయానికి ఎవరో ఒకరు వస్తారు, నీ ప్రాణ స్నేహితులు వస్తారు, లేదంటే పనికి రమ్మని పిలుస్తారు. వేటి వైపు చూస్తుంటున్నాం మనము? ప్రార్థన జరుగుతున్న టైంలోనే నాటికలు వస్తూ ఉంటాయి. దేనికి ప్రాధాన్యత చూస్తూ ఉంటున్నాము? ఎక్కడుంటుంది మన విశ్వాసము? ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడ మన పరుగు పందెము? ఎక్కడి వరకు గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాము అంటే నాటికల వరకు, కబుర్ల వరకు. ఎవరైతే ప్రాణ స్నేహితులు వచ్చారో వాడి వంత వరకే ఆగిపోతూ ఉంటున్నాము. చివరి వరకు మన పరుగు పందెంలో ముందుకు కొనసాగించటం లేదు. కొన్నిసార్లు మనకు చెప్పే క్రమశిక్షణ కూడా మనము తప్పుగా భావించి విశ్వాసంలో నుండి పక్కకు పరిగెత్తుతూ ఉంటున్నాము, పక్క త్రోవలు పడతా ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకుందాము, మనము కొన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి లోకపరమైన వాటి యందు దృష్టి ఉంచక వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసముతో తగిన ఫలాన్ని పొందుటకు మనం పరిగెత్తుతూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాము, ప్రతిసారి ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి, దేవుని సన్నిధికి వస్తున్నామా? ఎంతవరకు మనం విశ్వాసంలో బలపడతా ఉంటున్నాము? ఎంతవరకు మనం విశ్వాస ఫలాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము? ఒక కొద్ది సమయంలో ప్రార్థన చేసినప్పుడే కానీ మనం విశ్వాసంలో బలంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక కార్యాన్ని చూసామంటే అమ్మయ్య నేను ఈ కార్యాన్ని పొందుకున్నాను, ఇంకా చాలు, ఇప్పటికి ఇది చాలు, ఇంకా దేవుడు చేస్తాడు కదా చాలు, ఇంకా తర్వాత చూద్దామని విశ్వాసంలోని వెనుకబడే పరిస్థితులు ఉండకపోలేదు. అనేక సార్లు ఏం చేస్తామంటే విశ్వాసంలో నుండి త్రొలగిపోతా ఉంటున్నాము. మనకి ఏ భారము ఉన్నా, ఏ చిక్కులు పెట్టి పాపము ఉన్నా, ఏ మొబైల్ ఉన్నా, ఎంత నిద్ర వచ్చినా, ఎంతటి ప్రాణ స్నేహితులు ఉన్నా, నిన్ను పక్కకు రమ్మని పిలిచిన పాపములోకి నెట్టి వేసినా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి నీ విశ్వాసముతో పరుగు పందెంలో కొనసాగించేవారుగా మనము జీవించాలి. అనేకమైన పాపములు చుట్టుముట్టుతా ఉంటున్నాయి. ఒక మొక్క ముళ్ళ పొదల నుండి ఒక మొక్క ఎలాగైతే తనకి ఎంత ముళ్ళుకొచ్చిన పైకి ఎలాగొస్తుందండి? అది పైకి ఎదుగుతూనే వస్తుంది. దానికి అణిగేసిన వంకలు ఎట్లనో మొత్తం మీద అయితే పైకి అయితే వస్తుంది. ఎక్కడ చిన్న గ్యాప్ ఉన్నా అక్కడ నుండి పైకి రాగలుగుతూ ఉంటుంది. మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు ఉన్నా, అవమానాలు ఉన్నా, మన పరుగు పందెం కడముట్టేంత వరకు నిరీక్షణతో విశ్వాసముతో మనం ముందుకు కొనసాగించాలి. పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, వారు ఇలాగో అలాగాని. నోవాహు ఓడను నిర్మిస్తూ ఉంటున్నప్పుడు, ఓడ కడుతూ ఉంటున్నప్పుడు లోకమంతా చూసి హింసించారు, లోకమంతా చూసి హేళన చేశారు. అయినా వెనకపోడిపోయాడా? అదే విశ్వాసముతో తన పరుగును ముందుకు కొనసాగించాడు. అందుకే దానికి తగిన ఫలాన్ని పొందుకున్నాడు. తన కుటుంబం రక్షించబడింది. తన కుటుంబము మరి చనిపోయే స్థితిలో లేకుండా రక్షణ స్థితిలోకి ఉండి తన కుటుంబంలో నుండి మరి జనము అనేకమైన జనాలు విస్తారముగా రాగలిగారు. చిన్నపాటి కుటుంబ సమస్యకే, చిన్నపాటి కుటుంబ బలహీనతలకే మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో నుండి పడిపోతాము. దేవుని సన్నిధిలో అడిగామంటే ఇంకా పొందుకోలేకపోతే ఇంక అంతే. అందుకని చూడండి, చులువుగా సిక్కులో పెట్టి పాపములు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో చేసినావులే భలే ప్రార్థన, చేసినావులే భలే ఉపవాసం, నువ్వు కాకనే చేస్తున్నావు, ఇంకా నీ ఇలాంటి భక్తి ఎవ్వరు చేయలేదంటే ఇంక అయిపోయా, ఆమె ఇట్లా అనేది, ఇంక నేను ఏం చేద్దాంలే. భర్తనే అనొచ్చు, కొన్ని సందర్భాలలో భర్త భార్యనే అనొచ్చు, భార్య భర్తనే అనొచ్చు, పిల్లల్నే అనొచ్చు, అత్తమామనే అనొచ్చు. కానీ వాటన్నిటిని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాలలో అవి మన పరీక్షలు కూడా కావచ్చు. అందుకని చూడండి, ఎక్కువ ప్రేమించిన పిల్లల్ని మనము పదే పదే హెచ్చరిస్తామా? ఇష్టం లేని పిల్లల్ని హెచ్చరిస్తామా? తప్పుడు త్రోవపోతే ఎవరిని హెచ్చరిస్తామండి? ఎక్కువగా ప్రేమించిన పిల్లుడిని ఏం చేస్తామంటే హెచ్చరిస్తూ ఉంటాం, వాడు తప్పుగా పోతుంటే అలా వెళ్ళకూడదు అని. మనకు వాడంటే ఇష్టం లేదు. వాడంటే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తుంటే వాడు ఏ త్రోవ దొక్కినా వాడిని వదిలిపెట్టేస్తాము, వాడిది ఎలాగైనా బ్రతకనులే అంటాం.
మనకి ఇష్టమైన కుమారుడు అయితే, కుమార్తె అయితే, లేదా ఇష్టమైన స్నేహితుడు అయితే, ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు అయితే అన్నీ చెప్పుకుంటాము. అరే నువ్వు అక్కడికి వెళ్ళకరా, అక్కడ బాగాలేదంట. లేదంటే ఇంకొక స్నేహితుడు ఏదైనా ఉంటే, అరే అక్కడికి వెళ్ళకండి రా, వాళ్ళంతా అంత చెడుగా ఉంటున్నారు అని చెప్తా. అదే మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పరు అంటే తనంటే మనకి ఇష్టం, అంతేనా? తనంటే మనకి ఇష్టము కనుకనే మనం అలాగూ చెప్తూ ఉంటున్నాము. మనము కూడా ఆయన కంటే ఇష్టము, అందుకని తను ఎన్నో శ్రమలు పొంది, హింసలు పొంది, అలాగే అందుకని చూడండి 3వ వచనంలో అంటాడు, వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి అంటున్నారు. ఎవరిని తలంచుకోవాలంట? ఆయనను తలంచుకొనాలి. ఆయనకు ఎంత వ్యతిరేకంగా తిరస్కారం చేశారు, నేరారోపణను ఎత్తారు, హింసించారు, నిందించారు, అనేకమైన ఉమ్మి వేశారు, అనేకమైన శ్రమలను పెట్టారు. అయినప్పటికీ ఆనందముతో తన పరువు కడముట్టించే వరకు ఆనందంతో ఆయన ముందుకు కొనసాగించాడు. ఎక్కడైనా దూషించినట్టు కనపడతా ఉందా? ఎక్కడైనా ఎవరినైనా అన్నట్లుగా కనపడతా ఉంటుందా? ఎక్కడ చూసినా వీరిని క్షమించండి, వీరికి ఏం తెలీదు, తెలియకుండా చేస్తున్నారు, వీరిని క్షమించు తండ్రి అని వేడుకుంటూ వచ్చాడే గాని ఎక్కడ చెప్పించినట్లు మనకు కనపడటం లేదు. అందుకని జ్ఞాపకం చేసుకుందాము, జీవిత ప్రయాణము కొనసాగిస్తున్న మనము విశ్వాసముతో, మనము ఏ పరుగు పందెము కొరకైతే ప్రయాసపడుతూ ఉంటున్నామో అందరి గమ్యము ఒకటే. అవునా? అందరి గమ్యము ఒకటే. మనము ప్రతిరోజు ఉదయకాలం లేచి పనులకు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామండి? అందరం ఆయా వేరే వేరే పనులు చేస్తుండొచ్చు, వేరే వేరే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుండొచ్చు, కానీ అందరూ పడుచున్న ప్రయాసము ఒకటే, పొట్ట నింపుకోవాలి, అంతేనా? అందరూ పడుచున్న ప్రయాసము పొట్ట కొరకే. మనము కూడా మన విశ్వాస ప్రయాణంలో, మన విశ్వాస పరుగు పందెంలో మనం అందరం పరిగెత్తుచున్న పరుగు పందెము అందరము ఒకే గమ్యానికి చేరుకోవాలని. అవునా కదా? ఒకే గమ్యాన్ని చేరుకోవాలనే కదా. ఆయన రాజ్యానికి వారసురాలుగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి, నరకానికి మనం పాత్రులము కాకూడదని విశ్వాసంతో ముందుకు కొనసాగించండి. మరి మన పితరులు చూడండి, మేఘము స్తంభము వల్ల మనకు కనబడతా ఉంటున్నారు, చుట్టూరా మనల్ని చూస్తూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథాన్ని చూసినా, ఏ క్రమ తిరిగేసినా, ఏ అధ్యాయం జరిగినా ప్రతి ఒక్క భక్తుని గురించి మనం వింటూనే ఉంటున్నాము కదా. వారికి శ్రమలు రాలేదంటారా? వాళ్ళు నిందించబడలేదంటారా? వారు హింసింపబడలేదంటారా? అయినప్పటికీ వాటన్నిటిని ఏం చేశారంటే వాటన్నిటిని వారు విడిచిపెట్టారు. వాటన్నిటిని వారు విడిచిపెట్టి వారి ముందున్న పరుగు పందెంలో వారు ముందుకు కొనసాగి వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకుని ఉన్నారు, తగిన గమ్యాన్ని వారు చేర్చుకోగలిగారు. అందుకని ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాం. మన ముందున్న పరుగు పందెంలో ముందుకు కొనసాగుతూ విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన గమ్యాన్ని చేరడానికి ముందుకు కొనసాగుచు, మరి సులువుగా చిక్కుల పెట్టు పాపములు ఏవైతే ఉన్నాయో, ఏం లేదులే కొద్దిసేపు ఒక్క 60 days వచ్చే వరకు, బ్రేక్ వచ్చే వరకు చూసేస్తా అంటారు. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపము. ప్రార్థన కదంటే ఉండు, కొంచెం ఉండు, ఏడిపోతున్నావు, కొంచెం ఉండు, అయిపోయి పైన సాతానుడు ఎప్పుడు ఎలాగొచ్చి ఎత్తుకెళ్తాడో తెలీదు. విత్తనాలు ఎండబోసి పెడితే ఏ కాకి ఎక్కడి నుండి వచ్చి ఏ విత్తనం ఎత్తుకుపోతుందో తెలీదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. విత్తనాలు ఎండబోసినప్పుడే కట్టెలు పట్టుకొని చుట్టూరా తిరుగుతూ ఎంత జాగ్రత్త వహిస్తూ ఉంటామో, మన జీవితంలో వాక్యమైన విత్తనము మనలో నాటబడాలి, తగిన ఫలము ఫలించాలి, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ఏ సాతానుడు ఎక్కడి నుండి వచ్చి ఏ విధంగా విత్తనాన్ని తీసుకెళ్తాడో తెలియదు. అందుకని మనం విశ్వాసంలో బలముగా ఉంటూ, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుచు, మన పరుగు పందెంలో ముందుకు వెళుతూ గమ్యాన్ని చేరుకోగలగాలి అంటే మన ముందన్న పాపములను సులువుగా చిక్కులో పెట్టి పాపములు, శ్రమల భారములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే మనము దేవుని సన్నిధికి చేరుకోగలుగుతాము. ప్రార్థన చేయాలి, తగిన సమయమును ఏర్పరచుకొని ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఏ పాపము నిన్ను ఏమి చేయలేదు. ఒకవేళ ఏదైనా పాపం ఉన్నా, తప్పిదము ఉన్నా, శ్రమ ఉన్నా వాటిని తట్టుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఎప్పుడు అంటే నీవు పాపములు ఏవైతే నిన్ను హింసిస్తూ ఉంటున్నాయో, ఏ నిందలైతే నిన్ను దూషిస్తూ ఉంటున్నాయో, ఎవరైతే నేరారోపణ నీ పైన ఎత్తుతూ ఉంటున్నారో, అప్పుడు నీవు విశ్వాసముతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అదేం చేస్తుంది నన్ను? వాళ్ళేం చేస్తారు? మానవులే కదా. దేవుడు నాకున్నాడు, వాటన్నిటిని జయించిన దేవుడే నాకున్నాడు కదా, నన్ను ఎవరేం చేయగలరు అనే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో మనము మన పరుగు పందెంలో ముందుకు కొనసాగుతూ ఉంటాము. కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉందాము. మరి మనము కొనసాగుతున్న విశ్వాస ప్రయాణంలో, మరి ముందుకు వెళ్తున్న ఈ పరుగు పందెంలో గమ్యాన్ని చేరగలుగుతూ ఉంటున్నామా? మరి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోగలుగుతూ ఉంటున్నామా? లేదంటే వెనుకబడిపోయి నరకానికి పాత్రలము అవుతా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ముందుకు కొనసాగించకుండా, విశ్వాసంలో నువ్వు బలపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, ఏదైతే నిన్ను ఆటంకపరుస్తూ ఉంటుందో, ఏ పాపమైతే నిన్ను చిక్కులో పెడతా ఉంటుందో, దేని ద్వారా నువ్వు వెనుకబడిపోతా ఉంటున్నావో వాటన్నిటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఏం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటన్నిటిని విడిచిపెట్టి మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగుతూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం. ఇదివరకైతే మనం వాటి అందు వీటి అందు దృష్టి ఉంచి విడిచిపెట్టలేక విశ్వాసంలో వెనుకబడిపోయి ఉన్నామేమో. ఇకనైనా జ్ఞాపకం చేసుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ, ఏదైతే మనల్ని చిక్కులో పెడతా ఉంటుందో, దేని అందు చూసి వెనుకబడిపోతూ ఉంటున్నామో వాటన్నిటిని విడిచిపెట్టే వారముగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి, మరి ఏవైతే చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని తప్పించలాగున, వాటన్నిటిని విడిచిపెట్టే శక్తి మీకు అనుగ్రహించలాగున, మీరు ఏదైతే కొనసాగిస్తూ పరుగు పందానికి ముందుకు కొనసాగుతూ ఉంటున్నారో మీరు ఆ గమ్యాన్ని చేరుకునే వరకు దేవుడు మీకు సహాయాన్ని అనుగ్రహించినట్లుగా, మరి వాక్యము వినడమే కాదు కానీ వాక్యాన్ని గ్రహించిన వారమై దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే విశ్వాసంలో బలపడతా ఉంటాము. అందుకని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించాడు. చక్కగా ముందుకు కొనసాగుతూ వస్తూ ఉంటున్నాము. ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మరి ఇదే స్ఫూర్తితో, ఇదే విశ్వాసముతో మన ముందు ఎన్ని పనుల భారాలు ఉన్నా, ఏవి ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసముతో మన ముందున్న పరుగు పందెంలానికి, మరి ఏదైతే బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడో, ఏదైతే మనం పొందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నామో దాన్ని అందుకోవడానికి అదే విశ్వాసముతో పరుగు పందెంలో ముందుకు కొనసాగుతూ ఉందాం. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.